మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ వీడియో నేను చేయాలనుకోలేదు, కానీ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుంచో నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. అయితే ఈరోజు నాకు సమయం కుదిరింది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ అంశంలో ఉన్న ఈ ఆర్సిఎం ఫాదర్ గారు ఎవరైతే ఉన్నారో, నేను కాదు సరి చేసేది, ప్రభు యేసుక్రీస్తు వారే సరిచేయాలి. సరే, ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి చూడండి. చూసే ముందు ఒక మాట చెప్తాను. ఈయన నిర్గమాకాండంలో ఉన్నటువంటి వచనాన్ని తీసుకొని, తర్వాత మరి యోహాను సువార్తలో ఉన్న వచనాన్ని తీసుకొని యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ కన్యత్వానికి ముడిపెట్టి, చూసారా ఈమె నిత్యము కన్యకి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అజ్ఞాన బోధ, పిచ్చి బోధ. అందుకే నేను ముందే చెప్పాను, ఈయన బోధను నేను కాదు దేవుడే సరిచేయాలి. మనం ఎంత సరిచేయటానికి పూనుకున్నా వాళ్ళు వినేటటువంటి వ్యక్తులు కాదు. సో దేవుడే సరిచేయాలి. దీని ద్వారా అనేక మంది తెలుసుకొని కొంతమంది సత్యం వైపు అడుగులేస్తారన్న ఉద్దేశంతో నేను దీన్ని చేస్తున్నాను. సరే, ముందు చూడండి ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆ ఫాదర్ గారు. నేను సవినయంగానే ప్రేమపూర్వకంగానే ఆ పాస్టర్ గారికి చెప్తున్నా, ప్రశ్నిస్తున్నా అంతే. సరే, చూసేసేయండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. బోధకులు అలనాడు మనకి ఈ మండుచున్న పొద ఎలాగో చూడండి ప్రియులారా, మనం మామూలుగా కట్టెలు కాల్స్తే కొంతసేపటికి మండి బూడిదైపోతాయి, అది ప్రకృతి ధర్మం. కానీ ఇక్కడ ఇట్స్ సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైన శక్తి మోషే ఎలా చూశాడో, పరిశుద్ధ మరియమ్మ గారు కూడా గర్భము ధరించినప్పటికీ ఆమె కన్యత్వానికి దేవుడు ఆటంకము కలిగకుండా, పొయ్యి మండుతుంది, కట్టెలు మండుతున్నాయి కానీ బూడిదై కాలిపోలేదో, ఆమె కన్యత్వము కూడా ఆటంకపరచబడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటంటే మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే ఆయన లోపలికి వచ్చారు. ఇది మనం గ్రహించాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథ శాస్త్ర బోధకులు వారు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు గుర్తించింది ఏంటంటే, మరియ తల్లి యొక్క గర్భ ద్వారాలు కూడా మూసివేయబడి ఉన్నవి. ఆ మూసివేయబడిన ద్వారాల నుండి పునరుత్థాన ప్రభువు ఇహలోకాలకు వచ్చినట్లుగా మరియ తల్లి యొక్క గర్భానికి, ఆమె కన్యత్వానికి ఆటంకము కలగనీయకుండా యేసయ్య కూడా ఆమె గర్భము నుండి బయటికి వచ్చారు. కాబట్టి ఆమె నిత్య కన్యక. అది ఇప్పుడు మీరే చూశారు. ముందు పాత నిబంధనలోని నిర్గమాకాండము 3వ అధ్యాయం 2 తీసుకున్నాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదని అదొక మాట తీసుకున్నాడు. చూసారా అని అందులో నుంచి మరియమ్మ కన్యత్వానికి పోల్చి చెబుతూ ఉన్నాడు. తర్వాత కొత్త నిబంధనలో ఉన్న యోహాను సువార్త మరి 20వ అధ్యాయం 19వ వచనం కూడా తీసుకున్నాడు. శిష్యులు యూదులకు భయపడి మరి ఒక రూమ్లో ఒక తలుపులు వేసుకున్నప్పుడు తలుపులు మోయబడి ఉండగానే ఆయన లోపలికి వచ్చాడు కదా, ఆ సందర్భాన్ని తీసుకొని ఈయన ఛానల్ పేరు గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్ అండి. బాగుంది, చక్కగా మంచి ఛానల్ పెట్టుకున్నాడు. కానీ ఇతని బోధలో దేవుని గురించిన సూపర్ స్టార్ అనే తత్వం లేదు. ఇప్పుడు మీరే చూశారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఫాదర్ గారు, నాకు మీ పేరు కూడా అంతగా తెలియదు నాకు. సార్, నేను మీకు చెప్తున్నాను, వినేటటువంటి ప్రేక్షకులకు కూడా, ఆశ్రమ సహోదరులు కూడా ఒకవేళ చూస్తే మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నాకు వచ్చిన సందేహం ఇది, మరి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మీరు చూడండి, గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్ అనే ఛానల్ కొడితే ఈ ఫాదర్ గారి యొక్క ఛానల్ మొత్తం బయటపడుతుంది. మీరు చూడండి. నేను అడుగుతున్నాను ఫాదర్ గారు, అసలు మోషేకి పొదనడిమిలో కనపడ్డటువంటి ఆ అగ్ని జ్వాలలకు, యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ తలుపులు మోయబడి ఉండగానే యేసు ప్రభు లోపలికి వచ్చాడు, దానికి దీనికి ఆ నుండి వచ్చినారకి యేసు ప్రభు తల్లి, తాత్కాలికమైనటువంటి తల్లి అయిన మరియా కన్యత్వానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల. నేను పూర్తిగా వీడియో చూశాను ఫాదర్ గారు, మరి నాకేమీ అందులో స్పష్టత లేదు.
ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే, నాకు ఎందుకో మీరు ఆ కంపేర్ చేయటం, ఆ పోల్చడం అనేది సరిగా లేదేమో అనిపిస్తుంది నాకు. అసలు ఎక్కడ వచనాలు, ఎక్కడ పోలుస్తున్నారు మీరు? అసలు నాకు నవ్వొస్తా ఉంది నాకసల. ఏంటి ఫాదర్ గారు ఏదైనా ఆలోచనలో ఉండి చెప్పారా అది? ఆ వీడియో వెనక్కి తీసుకోండి ప్లీజ్ దయచేసి. అసలు అది పూర్తిగా విరుద్ధంగా ఉందండి. మీరు అసలు యేసు మరియ తల్లి కన్యత్వానికి ఆ 2 వచనాలకి సంబంధమే లేదు. అక్కడ మోషేకి కనబడి మాట్లాడాడు. దాన్ని మీరు కన్యత్వానికి ఎలా పోలుస్తారు? ఇక్కడ తలుపులు మూయబడి ఉండగానే అంటే ఈయనేమంటున్నాడు అంటే, తలుపులు మూయబడి అంటే యేసుప్రభు మరియా తల్లి యొక్క గర్భం కూడా మూయబడి ఉంది. గర్భం మూయబడి ఉండగానే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాడు. ఆ గర్భం ద్వారా యేసుప్రభు వచ్చాడని చెబుతున్నాడు. మరి తర్వాత మత్తయి సువార్తలో మనం చూసుకుంటే యేసోపు భర్త అని ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి ఆమె గర్భం ఎలా మూయబడి ఉంది? మీరు నాకు సమాధానం చెప్పండి. నేను అంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగట్లేదండి. అసలు ఎట్లా పోలుస్తారండి మీరు ఫాదర్ గారు? మీ కంపారిజన్ బాగోలా. ప్లీజ్ దయచేసి ఇది మీరు వెనక్కి తీసుకుండా పోతా. 9 రోజుల క్రితమో 10 రోజుల క్రితమో ఆ వీడియో చేసినట్టుకున్నాడు ఈ ఫాదర్ గారు. అస్సలు బాగోలా. ఇదే కదండి వీళ్ళు మరియ తల్లిని పాత నిబంధనలో ఉన్న మందసానికి కూడా పోలుస్తారు. వీళ్ళు మందసానికి కూడా పోలిచి మాట్లాడతారు. అది కూడా నేను చెప్తా. ఫాదర్ విజయరాజు గారు అనే పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన, నా తండ్రి సమాన వయసులో, ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని చిత్తం అయితే దాన్ని కూడా నేను చేస్తాను ఒకరోజు అవసరమైతే. సో దీని విషయంలో ఫాదర్ గారు మీరు ఆలోచన చేయాలి. అసలు 2 వచనాలకు దానికి సంబంధమే లేదు. అక్కడ మోషేతో కనబడి మాట్లాడాడు. ఇక్కడ తలుపులు మూయబడి ఉండగానే శిష్యులతో మాట్లాడుతున్నాడు. తనను తాను కనబరుచుకుంటున్నాడు. తర్వాత తోమా కూడా వస్తాడు. తోమా కూడా అనుమానాస్పద కదా. ఆ తోమా నేను దగ్గరగా చూస్తే తప్పితే నేను నమ్మనంటాడు. ఆ విషయమై రావడం జరిగిద్ది. వాళ్ళని కూడా బలపరుస్తాడు, ఓదారుస్తాడు, అయిపోయింది. అసలు యేసుప్రభు తల్లి అయిన మరియ కన్యాత్వానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఏమన్నా కంపారిజన్ ఉందా? మీరు అడగండి. అప్పుడే రక్షణ బాప్తిసం ఉంది, బైబిల్ చదవటం ప్రారంభించిన వాడు కూడా అరే ఈ వచనాలకి యేసుప్రభు యొక్క తల్లి అయిన మరియ కన్యాత్వానికి సంబంధం ఏంటంటే వాడు కూడా చెప్తాడు. ఈ వచనాలు ఏంటన్నా, ఆమె కన్యాత్వానికి సంబంధం ఏంటన్నా, అసలు పొంతనే లేదనని వాళ్ళు కూడా చెప్తారు ఫాదర్ గారు. ఇక నేను దీని గురించి నేనేం మాట్లాడదలుచుకోవాలి. నాకు మాటలు కూడా ఏం రావట్లే. ఇక ఏమని మాట్లాడతాను నేను? నాకు చాలా అది చూసినప్పుడు నవ్వు వచ్చింది, బాధ కూడా వేసిందండి. నేను అప్పుడే స్పందిద్దామని చూశాను, కానీ నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను స్పందించలేకపోయాను. ఈరోజు స్పందిస్తున్నాను. దయచేసి నేను ప్రేమపూర్వకంగానే వినవించుకుంటానండి ఫాదర్ గారు. ఆర్సీఎం సహోదరులు, నా తోటి సహోదరులు వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి. మీరు కొంచెం ఆ బోధను మీరు సరిచూసుకొని ఆ పోలిక పోల్చొద్దు. అసలు సరైన పోలిక కాదు. సో ఈ వీడియోని నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ కూడా అనేక మందికి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి. నేను మరిన్ని సత్యవాక్యాలు యూట్యూబ్ ద్వారా అనేక మందికి పంచడానికి దేవుడు నన్ను వాడుకున్నట్లు నా కొరకు ప్రార్థించండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.